హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2024 అన్ని టీమ్స్ అయితే విదేశీ ప్లేయర్స్ అండ్ అందరు ప్లేయర్స్ని కొనేసాయి అండ్ కంప్లీట్గా టీం పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ప్రతి టీంలో ఉన్న విదేశీ ప్లేయర్స్ ఎవరు, ఏ టీం ఎంత స్ట్రాంగ్గా ఉంది విదేశీ ప్లేయర్స్ కేటగిరీలో అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఎందుకంటే విదేశీ ప్లేయర్స్ ఖచ్చితంగా నలుగురు కూడా మ్యాచ్ విన్నర్సే దాదాపు ప్రతి టీం సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ రేంజ్లో ఉంటారు విదేశీ ప్లేయర్స్. సో చూసే ముందు అయితే ఐపీఎల్ ఫ్యాన్స్ వీడియోని లైక్ చేయండి అండ్ ఏ టీంకు విదేశీ ప్లేయర్లు చాలా స్ట్రాంగ్ ఉన్నారో కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరు. అండ్ మీరు వీడియోని అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ కోసం. సో వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ చెన్నై సూపర్ కింగ్స్ అయితే నెంబర్ 1 డివాన్ కాన్వే. సో ఇతడు వీళ్ళ ఓపెనర్, రెగ్యులర్గా ఆడుతూ ఉంటాడు. ఈసారి కూడా ఖచ్చితంగా ఆడతాడు అండ్ ఒక మంచి పార్ట్నర్షిప్ రుతురాజ్ గైక్వాడ్తో ఉంటుంది కాబట్టి డివాన్ కాన్వే ఫిక్స్ ప్లేయర్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ నెంబర్ 2 చూస్తే మహేష్ తీక్షణ. సో ఒక స్పిన్ బౌలర్. సో ఇండియా పిచ్చెస్ మీద స్పిన్నర్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఇతను కూడా చాలా సూపర్ స్పిన్నర్ కాబట్టి ఇతను ఇంకొక రెండో విదేశీ ప్లేయర్గా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మీరు చూస్తే డరెల్ మిచెల్ని అయితే ఈసారి వీళ్ళు 14 కోట్లు పెట్టుకున్నారు. ఖచ్చితంగా డరెల్ మిచెల్ని ఆడిస్తారు ఎందుకంటే ఇతను ఒక మ్యాచ్ విన్నింగ్ బ్యాట్స్మెన్ అండ్ చాలా సూపర్ ప్లేయర్, టీంకి ఎంతో బలం అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మీరు చూస్తే బౌలర్ మతీషా పతిరానా. సో ఇతడు కూడా చాలా ఒక మ్యాచ్ విన్నింగ్ బౌలర్గా ఉన్నాడు. ఇతను బౌలింగ్ యాక్షన్తోని అండ్ చివర్లో రన్స్ ఇవ్వకుండా వికెట్లు తీస్తాడని ఫేమస్. సో ఖచ్చితంగా ఇతన్ని మహేంద్ర సింగ్ ధోని అయితే ఆడిస్తాడని నేను అనుకుంటున్నాను. సో ఈ నలుగురే కాకుండా వీళ్ళ టీంలో ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళ టీంలో అయితే మిచెల్ శాట్నర్ ఉన్నాడు, మొయిన్ అలీ ఉన్నాడు అండ్ ఇంకా మీరు చూస్తే రాచిన్ రవీంద్రన్ కొన్నారు. ఈసారి తక్కువ ధరకు కొన్నారు. అతడికి కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అండ్ ఆ తర్వాత ముస్తఫిజుర్ రెహమాన్ లాంటి ప్లేయర్స్ వీళ్ళ టీంలో ఉన్నారు. సో మొత్తానికైతే వీళ్ళ టీం చాలా బాగుంది విదేశీ ప్లేయర్స్ కేటగిరీలో అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ నెంబర్ 2 చూసినప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ అయితే నెంబర్ 1 డేవిడ్ వార్నర్. సో రిషబ్ పంత్తో మనకైతే పృథ్వీ షాతోని ఓపెనర్గా డేవిడ్ వార్నర్ వస్తాడు. చాలా ఎక్స్పీరియన్స్డ్ బ్యాట్స్మెన్. సో ఖచ్చితంగా డేవిడ్ వార్నర్కి అయితే ఒక ప్లేస్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 2 మీరు చూసుకున్నప్పుడు వీళ్ళకు మిచెల్ మార్ష్. సో ఒక ఆల్రౌండర్ అండ్ ఒక బిగ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ అండ్ ఇతడైతే ఖచ్చితంగా ప్రతి టీం ఉండాలని కోరుకుంటుంది ఇలాంటి ప్లేయర్. సో ఇతను ఉంటాడు. అండ్ నెక్స్ట్ హ్యారీ బ్రూక్. సో ఈసారి ఒక 4 కోట్లకు కొన్నారు హ్యారీ బ్రూక్ని. ఒక T20 స్పెషలిస్ట్ కాబట్టి స్టార్టింగ్లో ఇతడికి అవకాశం ఇస్తారు, ఇతను ఆడతాడు అని నేనైతే అనుకుంటున్నాను. డెఫినెట్గా హ్యారీ బ్రూక్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎన్రిచ్ నోర్జే, ఒక ఫాస్ట్ బౌలర్. సో బౌలింగ్ కేటగిరీలో ఎన్రిచ్ నోర్జే లాంటి ఫాస్ట్ బౌలర్ వీళ్ళకు ఉంటాడు. సో ఈ నలుగురు ప్లేయర్స్ అయితే వీళ్ళకు ఉన్నారు. అండ్ ఇంకా వీళ్ళ టీంలో అయితే ఎంగిడి ఉన్నాడు అండ్ మీరు చూసినట్లయితే షే హోప్ ఉన్నాడు, జైల్ రిచర్డ్సన్ ఉన్నాడు అండ్ ట్రిస్టన్ స్టబ్స్ ఉన్నారు. సో ఇలాంటి ప్లేయర్స్ అయితే ఉన్నారు. సో మొత్తానికైతే అంత హైలైట్ ఏం లేదు, కాకపోతే మంచి టీం అనే చెప్పొచ్చు. నెంబర్ 3 గుజరాత్ టైటన్స్. సో గుజరాత్ టైటన్స్కున్న 4 విదేశీ ప్లేయర్స్ వీళ్ళు ఆడిపించేది ఫైనల్ టీంలో అయితే డేవిడ్ మిల్లర్. సో ఎప్పటి నుంచో వీళ్ళకి ఒక ఫిల్లర్లా ఉన్నాడు మిల్లర్. ఖచ్చితంగా ఇతన్ని వీళ్ళు ఆడిస్తారు. అండ్ నెక్స్ట్ నెంబర్ 2 రషీద్ ఖాన్, ఒక మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్. యాక్చువల్గా వీళ్ళ బలం, ప్రతి మ్యాచ్ వీళ్ళు గెలవడానికి కారణం కూడా రషీద్ ఖాన్. అండ్ నెక్స్ట్ వీళ్ళు స్పెన్సర్ జాన్సన్ అనే ఒక ప్లేయర్ని కొన్నారు 10 కోట్ల దాకా పెట్టి. సో ఇతన్ని ఖచ్చితంగా ఆడిస్తారు. చూడాలి ఇతడు ఆట ఎలా ఉంటుందో. ఈసారి మనకు లీగ్స్లో ఆడాడు ఇతను. అండ్ నెక్స్ట్ నెంబర్ 4 నూర్ అహ్మద్, ఒక మిస్టరీ స్పిన్నర్. రషీద్ ఖాన్ అండ్ ఇతడు ఒక డెడ్లీ కాంబినేషన్ అని చెప్పొచ్చు. సో ఇతన్ని అయితే ఆడిస్తారని మనకైతే అనిపిస్తుంది. ప్రతిసారి ఆడిస్తున్నారు ఇతన్ని. అండ్ నెక్స్ట్ మీరు చూస్తే వీళ్ళ టీంలో ఇంకా చాలామంది జోషువా లిటిల్, మాథ్యూ వేడ్, కేన్ విలియమ్సన్ లాంటి మంచి ప్లేయర్స్ ఉన్నారు. అండ్ వాళ్ళకు మింజ్ అనే ఒక ప్లేయర్ని కొన్నారు అండ్ అజ్మతుల్లా ఒమర్జాయ్. సో చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. ఫెంటాస్టిక్ విదేశీ ప్లేయర్స్ టీం అని గుజరాత్ టైటన్స్ని అయితే చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే కోల్కతా నైట్ రైడర్స్ టీంలో వీళ్ళ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నారాయణ్ వీళ్ళు ఖచ్చితంగా ఆడిస్తారు. మీకు తెలుసు, ఇతని గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అండ్ నెంబర్ 2 ఆండ్రీ రసెల్. సో ఇతడైతే ఒక ఫెంటాస్టిక్ ఆల్రౌండర్, బిగ్ హిట్టర్, బౌలర్. ప్రజెంట్గా కూడా మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి కోల్కతా నైట్ రైడర్స్ టీంలో ఇతడికి ఫైనల్ 11లో ఎట్టి పరిస్థితుల్లో ప్లేస్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూస్తే మిచెల్ స్టార్క్. ఇతన్ని మీరు 24 కోట్ల 75 లక్షలు, ఆల్మోస్ట్ 25 కోట్లు పెట్టుకున్నారు. ఇది చాలా పెద్ద మొత్తం అని చెప్పొచ్చు. ఒక ప్లేయర్ జీవితాంతం ఆడినా కూడా ఇంత డబ్బు రాదు. సో అలాంటి ప్లేయర్ కాబట్టి ఇతడి ప్లేస్ అయితే పక్కా ఫిక్స్. అండ్ నెక్స్ట్ మీరు చూస్తే జేసన్ రాయ్, ఓపెనింగ్ బ్యాట్స్మెన్ జేసన్ రాయ్ కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఇంకా వీళ్ళ టీంలో మీరు చూసుకున్నట్లయితే రెహమానుల్లా గుర్బాజ్ ఉన్నాడు అండ్ అదేవిధంగా ఆండ్రీ రస్సెల్ ఆల్రెడీ ఆడిస్తున్నారు. షర్ఫెన్ రూథర్ఫర్డ్ ఉన్నాడు, ముజిబుర్ రెహమాన్ ఉన్నాడు అండ్ ఇలాంటి మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారు. సో ఇది ఒక ఫెంటాస్టిక్
విదేశీ ప్లేయర్స్ టీమ్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెంబర్ 5 లక్నో సూపర్ జెయింట్స్. లక్నో సూపర్ జెయింట్స్ ఆడించే నలుగురైతే నికోలస్ పూరన్. సో వీళ్ళ మ్యాచ్ విన్నింగ్ బ్యాట్స్‌మెన్. ఎట్టి పరిస్థితిలో ఇతను ఉంటాడు లక్నో సూపర్ జెయింట్స్‌లో. అండ్ నెంబర్ 2 చూస్తే మార్కస్ స్టోయినిస్. సో మార్కస్ స్టోయినిస్ ఒక ఆల్‌రౌండర్ కాబట్టి ఇలాంటి ఆల్‌రౌండర్‌ని ఎవరు విడిచిపెట్టరు. ఇతడు కూడా టీమ్‌లో ఉంటాడు. అండ్ నెంబర్ 3 క్వింటన్ డికాక్ ఆర్ కైల్ మేయర్స్. సో క్వింటన్ డికాక్‌కే ఈసారి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయని నేనైతే అనుకుంటున్నాను. సో క్వింటన్ డికాక్ ఈసారి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ నెంబర్ 4 చూస్తే మార్క్ వుడ్ బౌలర్. సో మార్క్ వుడ్‌నైతే ఈసారి వీళ్ళు తీసుకుంటారు. వీళ్ళ ప్లేయింగ్ 4 మెంబర్స్ ఆ ఫైనల్ మనకు ఎవరైతే ఉంటారో ఓవర్సీస్ వాళ్ళు ఉండే అవకాశం అయితే ఉంది. అండ్ వీళ్ళ టీంలో ఇంకా మీరు చూస్తే ఎక్స్ట్రాగా వీళ్ళ టీంలో ఉన్న ప్లేయర్స్ డేవిడ్ విల్లీ అండ్ టర్నర్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. అంత పెద్ద ప్లేయర్స్ లేరు వీళ్ళు తప్పించి. సో మంచి మంచి ప్లేయర్స్ అందరినీ తీసుకుంటారు. విదేశీ ప్లేయర్స్ కేటగిరీలో వీళ్ళకి పెద్ద పోటీ లేదని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు చూస్తే నెంబర్ 6 ముంబై ఇండియన్స్. సో ముంబై ఇండియన్స్ అయితే ఈసారి ఎవరిని తీసుకునే ఛాన్స్ ఉంది అని మీరు చూసినప్పుడు టిమ్ డేవిడ్ ఒక ఫిల్లర్ లాంటి బ్యాట్స్మెన్, ఒక బిగ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ ముంబై ఇండియన్స్కి. ఇతన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆడిస్తారు. అండ్ ఈసారి వీళ్ళు కొన్నటువంటి గెరాల్డ్ కోయిట్జీ 5 కోట్లు పెట్టుకున్నారు. ఇతనికి డెఫినెట్గా ఈసారి ప్లేస్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు చూసినప్పుడు నువాన్ తుషారా. సో వీళ్ళు ఒక 5 కోట్లు పెట్టుకున్నారు. బౌలర్ శ్రీలంకకు సంబంధించిన బౌలర్. సో ఇతన్ని ఆడిస్తారని అయితే గట్టి టాక్ అయితే వినిపిస్తుంది. సో డిఫరెంట్గా ఉంటుంది, చూడాలి ఎలా ఉంటుందో. అండ్ నెక్స్ట్ మీరు చూస్తే డివాల్డ్ బ్రేవిస్ ఒక బ్యాట్స్మెన్. సో ఇతన్ని కూడా ఆడించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు చూస్తే విదేశీ ప్లేయర్స్ కేటగిరీలో అంత స్ట్రాంగ్ లేదు ముంబై ఇండియన్స్ అని చెప్పొచ్చు. కెమెరూన్ గ్రీన్ వదిలేశారు. సో మిగిలిన బెహ్రన్ డోర్ఫ్ ఉన్నాడు. అండ్ అదేవిధంగా రొమారియో షెఫర్డ్ అండ్ మొహమ్మద్ నబీ. సో వీళ్ళకైతే నలుగురు తప్పించి పెద్ద విదేశీ ప్లేయర్స్ ఏం లేరు. సో ఇప్పుడు నేను చెప్పిన నలుగురు ప్లేయర్స్కి పక్కా ప్లేస్ అయితే ఉంటుంది. అండ్ నెంబర్ 7 పంజాబ్ కింగ్స్. అండ్ పంజాబ్ కింగ్స్ చూస్తే విదేశీ ప్లేయర్స్ కేటగిరీలో లివింగ్స్టన్ 100% పక్కా ప్లేస్ ఉంటుంది. బిగ్ హిట్టింగ్ మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్ ఇతను ఉంటాడు. అండ్ నెంబర్ 2 రబాడా. సో వీళ్ళ మ్యాచ్ విన్నింగ్ బౌలర్ ఇతను కూడా ఉంటాడు. సో ఇద్దరైతే ఫెంటాస్టిక్ ప్లేయర్స్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నెంబర్ 3 శామ్ కరన్. సో ఇతను ఎన్నో కోట్లు పెట్టుకున్నారు శామ్ కరన్. ఇతను రిటర్న్ కూడా చేసుకున్నారు. సో ఈ ముగ్గురు ప్లేస్ అయితే చాలా వరకు ఫిక్స్. అండ్ ఇంకొక ప్లేయర్ అయితే ఈసారి కొన్నటువంటి క్రిస్ వోక్స్. దాదాపు ఇతన్ని ఒక 4.2 కోట్లు పెట్టుకున్నారు. సో ఇతన్ని ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇంకా చూస్తే రేలీ రోసో ఉన్నాడు. అండ్ నాథన్ ఎల్లిస్ ఉన్నాడు. సో చాలామంది ప్లేయర్స్ ఉన్నారు వీళ్ళకి. సో ఎవరినైనా ఆడించవచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పిన నలుగురు ప్లేయర్స్ మాత్రం జానీ బేర్స్టో కూడా ఉన్నాడు వీళ్ళకి. సో ఈ ఒక స్ట్రాంగెస్ట్ విదేశీ ప్లేయర్స్ ఉన్న ప్లేయర్ అయితే పంజాబ్ కింగ్స్ అని చెప్పుకోవచ్చు. అందులో ఎలాంటి సందేహం లేదు. అండ్ నెక్స్ట్ మీరు చూస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో చూస్తే వీళ్ళకు ఫిక్స్డ్ విదేశీ ప్లేయర్స్ ఉన్నారు. ఫాఫ్ డూ ప్లేసిస్ వీళ్ళ కెప్టెన్. ఎట్టి పరిస్థితుల్లో ఫాఫ్ డూ ప్లేసిస్ని వదులుకోరు, ఇతను ఉంటాడు. అండ్ నెంబర్ 2 గ్లెన్ మ్యాక్స్వెల్. సో మీకు తెలుసు ఎంత విధ్వంసకర ఆటగాడు. సో ఇతన్ని అయితే ఆడిస్తారు. అండ్ నెక్స్ట్ నెంబర్ 3 కెమెరూన్ గ్రీన్. సో ఈసారి వీళ్ళు 17 కోట్ల దాకా ఉన్న ఈ ప్లేయర్ని అయితే వీళ్ళు ట్రేడ్ చేయడం జరిగింది ముంబై ఇండియన్స్ నుంచి. సో ఇతడు పక్కా ఫిక్స్. అండ్ నెక్స్ట్ వీళ్ళు రీసెంట్గా కొన్న అజారీ జోసెఫ్ వెస్టిండీకి సంబంధించిన ఆల్రౌండర్. యాక్చువల్గా వీళ్ళు ప్యాట్ కమిన్స్కే ట్రై చేశారు కానీ ఎస్ఆర్హెచ్ కొనింది. సో 11,50,00,000 పెట్టుకున్న జోసెఫ్ని అయితే వీళ్ళు ఆడిస్తారు. సో ఈ నలుగురు ప్లేయర్స్ అయితే వీళ్ళకి ఫిక్స్ అని చెప్పొచ్చు. వీళ్ళకి ఇంకా విల్ జాక్స్ ఉన్నాడు, రేస్ టోప్లే ఉన్నాడు, చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. కానీ ఇప్పటివరకు మనం చెప్పుకున్న ప్లేయర్స్ అయితే వీళ్ళకు పక్కా ఆడతారు. అండ్ నెక్స్ట్ టీం చూస్తే రాజస్థాన్ రాయల్స్. సో రాజస్థాన్ రాయల్స్లో అయితే జోస్ బట్లర్ వీళ్ళ ఓపెనర్. అండ్ మీకు తెలుసు ఇతను ప్లేస్ అయితే ఫిక్స్. అండ్ నెక్స్ట్ నెంబర్ 2 షిమ్రోన్ హిట్మేర్ ఒక మిడిల్ ఆర్డర్ అండ్ ఫినిషర్, ఇతను ఫిక్స్ ఉంటాడు. అండ్ నెంబర్ 3 ట్రెంట్ బోల్ట్. సో ట్రెంట్ బోల్ట్ ప్లేస్ అయితే పక్కా ఉంటుంది వీళ్ళ టీంలో. అండ్ నెక్స్ట్ రోమెన్ పావెల్. ఈసారి కొన్నారు బిగ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ని. ఈసారి ఇతనికి ఛాన్స్ అయితే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబోతున్నారు. ఖచ్చితంగా రోమెన్ పావెల్ అయితే వీళ్ళ టీంలో ఉంటాడు. ఫెంటాస్టిక్ టీమ్. అండ్ ఆ తర్వాత మీరు చూస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఒక మంచి టీంను కొనింది. ఈసారి అందరూ వాళ్ళు ఫారిన్ ప్లేయర్స్నే కొన్నారు. కాకపోతే ఎక్కువ అయిపోయారు ఫారిన్ ప్లేయర్స్. సో వాళ్ళు ఎవరిని తీసుకోవచ్చు అని చూస్తే ఓపెనర్ ట్రావిస్ హెడ్ ప్లేస్ అయితే ఎలాగో కన్ఫర్మ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఐడెన్ మార్కరమ్ ఎక్స్ క్యాప్టెన్, ఇప్పుడు కూడా కెప్టెన్ ఇతను. సో ఇతన్ని కూడా తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ చూస్తే హెన్రిచ్ క్లాసెన్. ఎట్టి పరిస్థితుల్లో హెన్రిచ్ క్లాసెన్ ప్లేస్ అయితే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా ఎక్కడికి వెళ్ళదు. అండ్ నెక్స్ట్ 20 crores పెట్టుకున్న 20 crores 50 lakhs పెట్టుకున్న
ప్యాట్ కమిన్స్. సో, ఈ నలుగురు ప్లేయర్స్‌కి మాత్రమే ప్లేస్ ఉంటుంది. ఇంకా మీకు వనిందు హసరంగ లాంటి ప్లేయరు, గ్లెన్ ఫిలిప్స్ లాంటి ప్లేయరు, చాలామంది ప్లేయర్స్ బెంచ్ మీద కూర్చోవాల్సిందే. సో, మొత్తానికైతే చాలా ఎక్కువ మందిని ఫారిన్ ప్లేయర్స్‌ని కొన్నారు. దీని బదులు కొంచెం లోకల్ ప్లేయర్స్‌ని కొనుంటే చాలా బాగుండేదని నేనైతే అనుకుంటున్నాను. సో, దీంట్లో ఏ టీమ్ స్ట్రాంగ్ ఉందని మీరు అనుకుంటున్నారు? ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.